చెప్పవా? త్వరగా ఒక ఊర్లో సోమరిపోతులు నలుగురు ఉండేవారు. వాళ్ళ భార్యలు ఎప్పుడూ వాళ్ళని తిడుతూనే ఉంటారు. ఏ పని చేత కాదు, పైసాకి పనికి రావు అని. వాళ్ళు నలుగురు ఒకరోజు అనుకున్నారు, ఎలా అయినా సరే మనం డబ్బు సంపాదించి మన భార్యలకు చూపించాలి అని పొద్దున్నే బయలుదేరారు. అలా అలా దారిలో వెళ్తూ వెళ్తూ ఉండగా చెట్టు కింద కూర్చున్న ఋషి వాళ్ళకి కనిపించారు. నలుగురు ఋషి దగ్గరికి వెళ్ళి ధ్యానంలో ఉన్న ఋషిని అడిగారు, మేము ఎలా డబ్బు సంపాదించవచ్చు అని. అప్పుడు ఆ ఋషి నవ్వుతూ నలుగురికి 4 ఉంగరాలు ఇచ్చి పెట్టుకో అని చెప్పారు. ఆ ఉంగరము దారిలో ఎక్కడైతే పడిపోతుందో అక్కడ తవ్వి చూడండి, మీకు కావాల్సింది దొరుకుతుంది అన్నారు. అప్పుడు ఆ నలుగురు చెరొక ఉంగరం పెట్టుకొని నడక సాగించారు. వెళ్తూ వెళ్తూ ఉండగా మొదటి వాని ఉంగరము కింద పడిపోతుంది. అప్పుడు తవ్వి చూడగా వాళ్ళకి ఇత్తడి బిందెలు దొరుకుతాయి. అప్పుడు తను అంటారు, మనం ఇవి పంచుకుంటామురా అంటే వాళ్ళు మిగతా ముగ్గురు అంటారు, వద్దురా మాకు ఇంకా చాలా నిధులు దొరుకుతాయేమో అంటారు. అప్పుడు మొదటివాడు సర్లే ఆ ఇత్తడి బిందెలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మిగతా ముగ్గురు ఏం చేశారు నాన్న? ముగ్గురు నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక చోట 3వ వ్యక్తి ఉంగరము కింద పడిపోతుంది. తవ్వి చూడగా వెండి బిందెలు దొరుకుతాయి. అప్పుడు ఆ 3వ వ్యక్తి అంటారు ఇద్దరితో, మనం ఈ బిందెలని పంచుకుంటాంరా అని. అప్పుడు వాళ్ళిద్దరూ తిరస్కరిస్తారు, వద్దు వద్దు మాకు విలువైనవి ఇంకేవైనా దొరుకుతాయేమో అని. సర్లే అన్నప్పుడు ఆ 3వ వ్యక్తి ఆ వెండి బిందెలు పట్టుకొని ఇంటికి నడకను సాగిస్తాడు. మరి ఇంకా ఇద్దరు ఏం చేశారు? వ్యక్తులు అడవిలో నడకను సాగిస్తూ ఉండగా 2వ అతని ఉంగరము కింద పడిపోతుంది. అలా కింద పడగా వాళ్ళు తవ్వి చూడగా వాళ్ళకి బంగారు బిందెలు లభ్యమవుతాయి. అప్పుడు ఆ 2వ అతను అంటాడు మొదటి వాడితో, ఈ బంగారు బిందెలను మనం పంచుకుందామా అని. అప్పుడు మొదటివాడు అంటాడు, వద్దు వద్దు నాకు వజ్రాలు దొరుకుతాయి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను అలానే ఎత్తుక్కుంటూ వెళ్తాను ఈ అడవిలో అంటాడు. అప్పుడు 2వ వాడు సరే అని ఆ బంగారు బిందెలతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. మరి మొదటి వ్యక్తి ఏం చేశాడు? మొదటి వ్యక్తి అలా అలా అడవిలో నడకను సాగిస్తూనే ఉన్నాడు, విరామం లేకుండా. అలా అలా సాగిస్తూ ఉండగా ఉంగరం ఒక చోట కింద పడిపోతుంది. ఆ ఉంగరం కింద పడి డొర్లుతూ ఒక చోట పడిపోతే అతను ఆ ఉంగరం వెనుకనే పరిగెత్తగా అది ఒక బావిలో పడిపోవంగా అతను కూడా ఒక బావిలో పడిపోతాడు. ఇప్పుడు ఆ బావిలో అతనికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి తలపైన ఒక చక్రము బరువైనది తిరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి తనను చూసి నవ్వుతాడు, ఎందుకో అర్థం కాలేదు తనకి. అప్పుడు ఆయన అంటాడు, నేను కూడా నీలాగనే చాలా అత్యాశపడి వచ్చాను, అప్పుడు నాకు ఈ శిక్ష వచ్చింది. అలానే నాలాగనే ఎవరైతే బాగా ఆశపడి స్వార్థంతో ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే ఈ బావిలోకి వస్తారో నా శిక్ష విముక్తి అవుతుంది అని చెప్పాడు. అన్న మరో నిమిషానికే ఆ తలపైన ఉన్న చక్రము ఇంకో వ్యక్తి తలపైకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బరువు తట్టుకోలేక ఆ మొదటి వ్యక్తి ఓ వామ్మో వాయో అని ఏడుపు మొదలుపెట్టాడు. అయ్యో నాన్న పాపం. తల్లి, ఎప్పుడైతే మనం ఆశ పడవచ్చు, కానీ అత్యాశ మంచిది కాదు. మనకి దొరికిన దాంట్లో సంతృప్తిగా ఉండాలి. ఇంకా కావాలి ఇంకా కావాలి అని అతిగా ఆశపడితే మనకే మంచిది కాదు. ఆ వ్యక్తి కూడా అలాగే ఆలోచించి ఆశపడ్డాడు, అందుకే తను అనుభవిస్తున్నాడు ఆ శిక్షను.